పేతురు నీళ్ళ మీద నడుస్తూ అడుగులు వేస్తూ వెళ్తూ ఉన్నాడు. పేపు ఎదురుగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అడుగు నీళ్ళల్లోకి దిగుతూ ఉంది. అడుగు బండలాగుంది, అప్పుడు దాకా నీళ్ళలో దిగిపోతూ ఉంది. పేతురికి అర్థమైపోయింది, నేను నీళ్ళల్లో మునిగిపోతున్నాను అని. అలా మునిగిపోవడానికి కారణం ఏంటి? అక్కడ రాయబడ్డది, పేతురు గాలి వైపు చూసి మునిగసాగెను. అంటే పేతురు ఎవరి వైపు చూశాడు? లోకం వైపు చూశాడు, గాలి వైపు చూశాడు. కాబట్టి అప్పుడు దాకా జర్దాగా నడిచినోడు మునిగిపోవటానికి ప్రారంభించబడది. సరే, యేసు ప్రభు వారికి పేతురుకి ఎంతో ఎడవలేదంగా చెయ్యి అందితే అందే స్థలంలో ఉన్నాడు. కానీ నీళ్ళలో మునిగిపోతున్నాడని ఒక మాట అన్నాడు, అయ్యో నా ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా అన్నాడు. పేతురు అయ్యా నన్ను కాపాడయ్యా అని కేకేయకుండానే ఖచ్చితంగా పేతురు ఈదుకుంటా ఆ ఓడెక్కొచ్చు, లేదా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎంతో దూరం లేదు కదా, కొంచెమే కదా. అంటే ఆయనకి ఈత రాదనా? గజేతగాడు కాబట్టే కదా పేతురు జాలరైంది. ఇవాళ చేపలు పోయే వాళ్ళు ఈత లేకుండా చేపలకు వెళ్తారండి? తను కాళ్ళ మీద ఈదగలిగిన వాడు, చేతులతో ఆయన ఈదగలిగిన వాడై ఉండి కూడా ఆయనకు అర్థమైపోయింది, నేను లోకాన్ని చూశాను కాబట్టి నేను మునిగిపోతున్నాను.